ఒక 16 ఏళ్ల అమ్మాయిని అందరు చూస్తుండగా బహిరంగంగా ఇరాన్లో క్రేన్ సాయంతో ఉరితీసిండ్రు. అదే ఇరాన్ పాపమై తగిలింది. ఇజ్రాయెల్ యుద్ధంతో ఇరాన్ ఎంతో నష్టపోతుంది. ఇది మన అందరికి తెలుసు. ఇది చాలన్నట్టు అమెరికా కూడా ఇరాన్పై పగబట్టి అమెరికా కూడా ఇరాన్పై యుద్ధం చేస్తుంది. అణ్వాయుధుల విషయంలో మంకుపట్టు పట్టిన ఇరాన్ నేడు సర్వనాశనం అయ్యేటట్టు కనిపిస్తుంది. ఇది ఇరాన్ చేతులారా చేసుకున్న పనే. ఇజ్రాయెల్ని నాశనం చేసేందుకు వ్యూహాలు రచిస్తూ చివరకు ఆ దేశం దాటికే ఇప్పుడు ఇరాన్ విలువలాడుతుంది. ఇటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ రెండు కలిసి కూడా ఈ ఇరాన్ అణ్వాయుధ తయారీ కేంద్రాలను నేలమట్టం చేస్తున్నాయి. ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. ఇరాన్ రాజధాని నగరం నుంచి ప్రజలందరూ కూడా వలసబట్టారు. ఇంతకంటే ఇరాన్ దిగజారేది ఏముంది? అయితే వీటన్నిటికీ ఒకటే కారణం, అదే 16 ఏళ్ల అమ్మాయి శాపం. అంటే మీరు నమ్మగలరా? ఆమె శాపం వల్లే ఇరాన్ చిక్కులో పడిందంటే చెప్పలేం. కానీ అలాంటి యువతులు మహిళల ఉసురు ఇరాన్కు తగిలిందని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఒక 16 ఏళ్ల అమ్మాయి విషయంలో అలా జరిగింది. 16 ఏళ్ల అతిఫ్ రజాబీ సాహలే 16 ఏళ్ల ఈ అతిఫ్ రజాబీ సాహలే అనే యువతికి ఇరాన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2004 ఆగస్టు 17న బహిరంగ క్రేన్తో వేలాడదీసి ఆమెను ఉరి తీశారు. ఇంతకు ఆమె చేసిన తప్పేంటో తెలిస్తే మీరందరూ కూడా షాక్ అవుతారు. ఆమె అత్యంత దారుణంగా అత్యాచారానికి గురి కాబడింది. ఇతర దేశాల్లో అయితే ఆమె ఒక బాధితురాలు. కానీ ఈ ముస్లిం దేశమైన ఇరాన్లో సరియా చట్టాల ప్రకారం ఆమె నేరస్తురాలు. తన కన్యత్వాన్ని కోల్పోయినందుకు ఆమెను దోషిగా చూసింది ఈ సమాజం. అసలు అతిఫ్ రజాబీ సాహలే ఎవరు? ఆమెని బహిరంగంగా ఈ కోర్టు ఎందుకు ఉరితీసింది అనే టోటల్ వివరాలు కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చూస్తుంది తెలుగు హార్ట్ బీట్ ఛానల్. నేను మీ రాజ్ మాస్టర్ని. అసలు అతిఫ్ రజాబీ సాహలే కథ తెలుసుకుంటే మనసున్న ఏ ఒక్కరికి కూడా కన్నీరాగదు. అతిఫ్ రజాబీ సాహలే ఒక 16 ఏళ్ల ఇరాన్ అమ్మాయి. ఈమె నౌకాపట్టణంలో ముజందరన్ ఫ్యామిలీస్లో నుండి. ఈమె సెప్టెంబర్ 21, 1985లో జన్మించింది. తల్లిదండ్రులు విడిపోయారు. ఈ తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత తల్లి వేరొకరిని పెళ్లి చేసుకున్నారు. రజాబీకి 5 ఏళ్లప్పుడే ఆమె తల్లి కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ తర్వాత ఉన్న ఒక్కదాని ఒక సోదరుడు కూడా నదిలో పడి చనిపోయాడు. ఆమె అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగింది ఈ రజాబీ. అప్పుడు ఆ రజబ్కి 17 ఏళ్ళు. కుటుంబ సభ్యులంతా ఇంటికి దూరంగా పనికి వెళ్ళేవారు. ఆ ఇంటి పక్కనున్న 50 ఏళ్ల వ్యక్తి అలీ ఆమెపై కన్నేశాడు. ఒంటరిగా ఉంటున్న ఆమెను మాజీ రెవల్యూషన్ గార్డ్ అయిన 51 ఏళ్ల అలీ దరబీ ఆమెను అత్యాచారం చేశాడు. ఆ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని, కుటుంబ సభ్యులని అతమానుస్తానని బెదిరించాడు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల సార్లు ఆమెను శారీరకంగా హింసించాడు ఈ అలీ. చివరకు ఆమె ఆ వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసింది. అయితే ఆమెకు ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. సరియా చట్టాల ప్రకారం తెలియని వారి వల్ల కన్నెత్తని పోగొట్టుకున్న వ్యక్తి నేరస్తులుగా పరిగణిస్తారు. ఆ నేరం కింద ఆమెను జైల్లో వేశారు. జైలు జీవితం వల్ల అలీ ఆకృతుల నుంచి తప్పించుకోగలిగింది రజబీ. కానీ ఇక్కడ ఈమెకు ఎదురు దెబ్బ తగిలింది. ఏంటిదంటే ఈమె జైల్లో ఉన్న అక్కడ పోలీస్ అధికారులు ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఆమెను లైంగికంగా వేధించారు. ఈ లైంగిక వేధించడమే కాదు, పలుమార్లు ఈ రజబీపై అత్యాచారం కూడా చేశారు. జైల్లో ఉన్న సిబ్బంది ఎంతో మంది ఎన్నోసార్లు ఆమెపై లైంగిక దాడి చేశారు. అసలు ఎన్నిసార్లు చేశారో లెక్కలేదు. ఈ 16 ఏళ్ల యువతి రజబీ వారి హింసను తట్టుకోలేకపోయింది. జైల్లో ఉన్న ఆమెను అమ్మమ్మ చూడడానికి వచ్చినప్పుడు ఆమె జీవచరంగా కనిపించింది. కాళ్ళు వణికిపోయేలా, కనీసం నిలబడేందుకు కూడా ఆమె శరీరం సహకరించడం లేదు. ఆ విషయం వాళ్ళ అమ్మమ్మకు చెప్తే ఆమె అమ్మమ్మ వాళ్ళ తాత సాయంతో ఎలాగోలాగా ఈ విషయాన్ని న్యాయస్థానం ముందుకి తీసుకెళ్లింది. అయితే అక్కడ కూడా ఆమెకు న్యాయం దక్కలేదు. ఆమె దోషిగా తీర్మానించిన జడ్జి అజీర్ రజాయి కోర్టు కూడా ఆమె వాదనను వినకుండా ఈమెను నేరస్తులుగా తీర్మానించారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో కోర్టులోనే ఈ రజబీ తన హిజాబ్ అంటే తన బుర్కాని తొలగించి తన బాధను తెలియజేసింది. అప్పుడు అక్కడ ఉన్న ఆ జడ్జి అయిన అజీర్ రజాయికి ఇది ఒక పెద్ద తప్పుగా భావించారు. అప్పుడు ఈమెకు యావజ్జీవ శిక్ష విధించాలని ఆ అజీర్ రజాయి జడ్జి తీర్మానం చేయడం జరిగింది. దీంతో మరింత కోపానికి వచ్చిన రజబీ తన దగ్గరున్న ఆ కాలి యొక్క చెప్పును తీసి జడ్జిపై విసిరింది. ఆ కోపంతో నేను కాదు తప్పు చేసింది, తను దోషి అని అతన్ని అరెస్ట్ చేయాలని అప్పుడు రజబీ చెప్పింది. కానీ న్యాయస్థానంలో జడ్జిపై చెప్పు విసరడం ఇది పెద్ద తప్పుగా భావించి అప్పుడు ఆ జడ్జి ఏమని తీర్పిచ్చారంటే ఈమెకు బహిరంగంగా మరణశిక్ష విధించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆమెను బహిరంగంగా ఉరితీశారు. ఒక బాధిత మహిళ తన బాధను చెప్పుకోవడానికి కూడా కోర్టు అనుమతి ఇవ్వడం లేదు. సరికదా ఆమెను ఉరితీశారు. అది ఇరాన్లో ఉన్న చట్టం, న్యాయం. అలాంటి దేశానికి ఆ యువతి శాపం తగిలిందని
అందరు అనుకుంటున్నారు. అందుకే ఇరాన్ ఈ అమెరికా ఇజ్రాయెల్ దాడి జరగడం వల్ల ఇరాన్ నాశనం అయిపోతుందని ఆ శాపం వల్లనే అని చూసే నెటిజన్లందరూ కూడా అనుకుంటున్నారు. ఆడవారి పట్ల అమానుషమైన ఇలాంటి చట్టాలు ఇరాన్తో పాటు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లో కూడా అమల్లో ఉన్నాయి. వేలాది మంది మహిళలు ఈ చట్టాల వల్ల తమ జీవితాన్ని కోల్పోతూనే ఉన్నారు. రజబీ ఉదంతం అంతర్జాతీయ మీడియా వల్ల వెలుగులోకి వచ్చింది. ఆమె శాపం, ఆమె లాంటి మరింత మంది బాధితుల శాపం వల్ల ఇరాన్కి నేడు ఈ దుస్థితి పట్టిందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఆమె కుటుంబం అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా జడ్జి అయిన అజీ రజాయిని, కెప్టెన్ జబీహి, కెప్టెన్స్ మొలయన్ అరెస్టు చేశారు. ఈమె చేయని తప్పుకు ఈమెను ఉరి తీయడం అనేది సరైనది కాదు. ప్రతి ఒక్క మానవత్వం అనేది మంట కలిపిన రోజు అని చెప్పుకోవచ్చు. ఒక 16 ఏళ్ల మైనర్ బాలిక అని చెప్పొచ్చు. ఎప్పటికి కూడా ఈమె ఇంకా మైనర్ బాలికనే. ఈమె యొక్క వయసు 22 ఏళ్ళ చూపించి 16 ఏళ్లకే ఈ మైనర్ బాలికను ఇరాన్ చట్టము ఉరితీసింది. అంటే ఇక్కడ చట్టాలు న్యాయాలు సరైనవి కాదు, అమ్మాయిలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలే. ఇలాంటి చట్టాలు మారినప్పుడే మన మనిషిగా బతుకుతాడు. చూడండి, ఈ రజబీ తనే అత్యాచారానికి గురై చివరికి తనే నేరంగా పరిగణించబడి బహిరంగంగా ఆమెను ఉరి తీయడం వల్లనే ఈ ఇరాన్ దేశానికి ఈమె శాపం తగిలిందని అందరూ భావిస్తున్నారు. ఈమె ఒక్కమనే కాదు, 10 మంది మైనర్ బాలికను ఇరాన్ బహిరంగంగా ఉరి తీయడం జరిగింది. ఈ తప్పును ప్రపంచమంతా కూడా వేలెత్తి చూపించాల్సిందే. ఎందుకంటే ఈ చట్టాల న్యాయాలు కూడా తప్పు చేసిన వారిని తప్పుగా పరిగణించాలి కానీ ఒక నిర్దోషి అయిన 16 ఏళ్ల అమ్మాయిని దోషిగా పరిగణించి బహిరంగంగా ఉరిదీయడం అనేది మానవత్వానికి ఒక మచ్చ లాంటిది. అందుకే ఈరోజు ఈ ఇరాన్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. నేను పెట్టే ఈ ఎఫర్ట్ మీకు నచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. నేను మీ రాజ్ మాస్టర్ని. ఓకే, బాయ్.